బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఆందోళన నెలకొంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కార్మికుల ఉద్యమం కొనసాగుతోంది. కేంద్రం ప్యాకేజ్ ప్రకటన నామమాత్రమే అని ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక నేతలు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఆమె ప్రయత్నాలు మానుకోవాలంటున్నారు. ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కుకు సంబంధించి కార్మికులు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, అసలు విశాఖ ఉక్కుకు సంబంధించి కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించినప్పటికీ కూడా కార్మికులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? ప్రసన్న, చూడొచ్చు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ 4 ఏళ్లుగా ఆందోళన చేస్తున్న కేంద్రం నిన్న మాత్రం ఒక ప్యాకేజీ రూపంలో ఒక నిధులు అయితే కేటాయించడం జరిగింది. సుమారుగా 11,000 కోట్ల పైగా ప్రకటన ఇవ్వడంతో పూర్తిగా ఈ ప్యాకేజీ కొంచెం ఉపశమనం కలిగిందని ఒక పక్క కూటమి నేతలు సంబరాలు చేసుకుంటే, మరో పక్క వామపక్ష నేతలు కానీ అలాగే కార్మిక నేతలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మాత్రం ఇది ఏమాత్రం సరిపోతే స్టీల్ ప్లాంట్ మాకు శాశ్వత పరిష్కారం కావాలంటే పెద్ద ఎత్తున వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మహాధర్నాకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం అంతా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. సార్, చెప్పండి, ఈ ప్యాకేజీ పరంగా ఏ విధంగా చూడొచ్చు? విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మోడీ గారి నాయకత్వంలో 2021 జనవరి 27వ తారీఖున అమ్ముతున్నట్టుగా స్ట్రాటజికల్గా ప్రకటన చేశారు. ఆ స్ట్రాటజికల్ ప్రకటన వెనక్కి తీసుకోవాలని మేము ఉద్యమం స్టార్ట్ చేసాం. విశాఖకు తెలుగు హక్కు అంటూ 4 సంవత్సరాలు పూర్తయింది. 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మకం అనే ప్రతిపాదన వెనక తీసుకోకుండా 11,440 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చా సరిపెట్టుకోండి అంటే ప్రైవేటీకరణ ప్రతిపాదన మీ దగ్గరే ఉందా, కొనసాగుతుందా, తీశారనేది ఫస్ట్ ప్రశ్న. కాబట్టి వెంటనే దాన్ని విత్డ్రా చేసుకున్నట్టుగా ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయకుండా సొంతగా లేకుండా ఇది బతుకుతున్నది కళ. ఈ డబ్బులు కూడా సంవత్సరంలో అయిపోతే మళ్ళీ తర్వాత మా మీద తోసేదే సిద్ధపడుతున్నారని మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలి. మూడోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతగా లేక ఈ సమస్యలన్నీ వచ్చిన విషయం అందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న చిన్న చితక టాటా, మిట్టల్, ఎస్ఆర్, సెయిల్ అందరికీ సొంత గనులు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేవు. సొంత గనులు లేకపోవడం మూలంగా 1 టన్ను స్టీల్ తయారు చేయడానికి అదనంగా ఐరన్ ఓర్కి 5,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 5,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఐరన్ ఓర్కే డ్రైన్ అయిపోతుంది. కాబట్టి లాభాలు వచ్చే సమస్య లేదు. కాబట్టి తప్పు మామే పెట్టడం కాదు, ప్రభుత్వ విధానం తప్పు ఉంది. కాబట్టి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మాధ్యమంలో ధర్నా కొనసాగుతుంది. అంటే పూర్తిగా నిధులు కేటాయించాం కదా, ముందు ఇది చేయండి, తర్వాత స్టీల్ ప్లాంట్కి శాశ్వత పరిష్కారం మేము చూపిస్తామని నా కూటమి నేతలు, బీజేపీ నేతలు చెప్తున్నారు. అంటే తర్వాత చూస్తామన్నది పిచ్చి ప్రశ్న. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ విధానాలు చూస్తూ ఉన్నాం. బీపీసీఎల్ ప్రైవేటైజేషన్ ఉపసంహరించుకున్నామని ప్రభుత్వం క్లియర్గా ప్రకటించింది. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ విస్మరించుకుంటున్నామని చెప్పేసి ఎందుకు ప్రకటించి మేము అడుగుతున్నాం. ప్రారంభమైందే పోరాటం అన్నది మీరు ఏదైతే కేంద్ర కేబినెట్ నిర్ణయించిందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టాటిక్ సేల్ ఆపాలి అని చెప్పేసి మేము పోరాటం మొదలుపెట్టాం. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది ఎవరు? మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం, అధికార పక్షం అంతా కూడా కలిసి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించారు. ఏమని? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టాటిక్ సేల్ ఆపాలని చెప్పేసి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ ఆపాలని చెప్పి నిర్ణయం అన్నది ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజున ప్యాకేజీ ప్రకటించి, ప్యాకేజ్ అనేది ఉపశమనమే కాదు, మేము అనట్లేదు, ఇది కరెక్టే, మీరు ఓకే పోరాడి ప్యాకేజ్ తీసుకొచ్చారు. కానీ ఈ ప్యాకేజీ ఎంతకాలం? మీరే చెప్తున్నారు కదా, ప్యాకేజీలు ఎంతకాలం ఉంటాయి, ఎన్నిసార్లు ప్యాకేజీలు ఇస్తారు, ఎంతకాలం సెంటిమెంట్ పనిచేస్తారని చెప్పి మీరే చెప్తున్నారు కదా. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పులు పాలు చేసింది ఎవరు? ప్రభుత్వం. ఈరోజు గంగవరం పోర్టుని ఆదానికి ఇవ్వడం వల్ల సుమారు 4,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. 45 రోజులు సమ్మెవాలని చెప్పేసి మేనేజ్మెంటే ప్రభుత్వానికి నివేదించింది. జిందాలను తీసుకొచ్చి మా మెత్తిని రుద్దారు. దానివల్ల సుమారు 1,200 కోట్ల రూపాయలు ఈరోజు జిందాలు కట్టాల్సిన అవసరం ఉంది. అంటే అప్పులు పాలు చేసింది ఎవరు? ప్రభుత్వమే అప్పులు పాలు చేసి మేము అప్పులు తీరుస్తున్నాము, మళ్ళీ మీరు అప్పులు తెచ్చుకొని బతకండి అనే పరిస్థితిని తీసుకురాకూడదు. కాబట్టి ప్యాకేజీ మేము ఆహ్వానిస్తున్నాం, ప్యాకేజీ మేము తప్పుపట్టడం లేదు, ఇది తాత్కాలిక ఉపశమనమే. కానీ ఏదైతే స్ట్రాటజిక్ సేల్ వ్యతిరేకంగా మేము ఉద్యమం ప్రారంభించామో, ఏదైతే అసెంబ్లీలో మీరు స్ట్రాటజిక్ సేల్ని స్క్రాప్ చేయాలని చెప్పేసి మీరు ప్రభుత్వానికి నివేదిక పంపించారో ఆ డిమాండ్ అనేది ప్రధానమైంది. ఆ డిమాండ్ కోసం మీరు పోరాడాలి, మీ వెనకాల మేము ఉంటాం, మా వెనకాల మీరు ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం.
ఇది కార్మిక నేతలు కానీ ఉద్యోగులు కానీ చెప్తున్నారు. పూర్తిగా విశాఖ స్టీల్ ప్లాంట్ని అయితే ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. ముఖ్యంగా మా డిమాండ్ సేల్లో విలీనం చేయాలంటే ఈ ప్యాకేజీలు ఏమాత్రం సరిపోతాయంటే తాత్కాలికంగా మాత్రమే కానీ ఈ సంపూర్ణ శాశ్వత పరిష్కారం అయితే కాదని పెద్ద ఎత్తున కార్మిక నేతలు కానీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ప్రసన్న. థ్యాంక్ యూ నాయుడు.